చూసారు కదా వీడియో. ఇది వచ్చేసి తమిళనాడులో కృష్ణగిరి అనే ప్లేస్లో జరిగింది యాక్సిడెంట్, మన తెలంగాణ వాళ్ళకే. ఈ యాక్సిడెంట్ జరగడానికి మెయిన్ రీజన్ ఏంటంటే డ్రైవర్కి సరిగ్గా నిద్ర లేకపోవడం. ఇంకోటి ఏంటంటే చాలామంది స్వాములు నాకు 1-2 డేస్లో వెళ్ళేసి రావాలా, 3 డేస్లో వెళ్ళేసి రావాలని టార్గెట్లు పెట్టుకుంటారు. స్వామి అంత తొందరగా అవసరం లేదు. వెళ్ళాలి అనుకుంటే మీరు 2 రోజులు లేట్ అయినా పర్లేదు అన్నట్టుగా వెళ్ళండి. మీరు ట్రావెల్స్లో బుక్ చేసుకున్నా, మీరు సెల్ఫ్గా డ్రైవింగ్ చేసుకొని వెళ్ళినా, లేదంటే డ్రైవర్ని పెట్టుకొని తీసుకెళ్ళినా కానీ ఖచ్చితంగా నైట్ టైంలో డ్రైవింగ్ అనేది స్కిప్ చేయండి. నైట్ 10 గంటల తర్వాత ఆల్టింగ్ పెట్టుకోండి. మళ్ళీ మార్నింగ్ లేచిన తర్వాత స్నానాలు చేసి మళ్ళీ పూజ ఉంటుంది కాబట్టి మీకు ఎక్కడైనా బంకులో కానీ లేదంటే ఏదైనా గుడి దగ్గర కానీ ఆపుకొని అక్కడ స్టే చేయండి నైట్కి. దాని తర్వాత మళ్ళీ మార్నింగ్ స్టార్ట్ అవ్వండి. డేలో ఎంతసేపు జర్నీ చేసినా ఏ ప్రాబ్లం రాదు, బట్ నైట్లో డ్రైవింగ్ చేసినప్పుడు డే అండ్ నైట్ చేయాలంటే ఎవరికైనా చాలా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి చెప్తున్నా ఏంటంటే డేలో మాత్రమే డ్రైవింగ్ పెట్టుకోండి, నైట్లో ఎక్కువ డ్రైవింగ్ పెట్టుకోకండి. ఓన్లీ స్వాములకని కాదు, మిగతా వాళ్ళకు కూడా చెప్తున్నాను. నేను ఇందాక విజయవాడ వెళ్ళేటప్పుడు కూడా చూసాను, 1-2 బండ్లు స్వామిలై ఎంత ఫాస్ట్గా డ్రైవ్ చేస్తారు అంటే అంత ఫాస్ట్గా వెళ్తారు. అంత ఫాస్ట్ అవసరం లేదు స్వామి, మెల్లగా వెళ్ళండి. ఎందుకంటే మిమ్మల్ని నమ్ముకొని ఒక ఫ్యామిలీ ఉంటుంది ఇక్కడ, ఎవరికి కూడా ఇబ్బంది కావద్దు. నేను మీ గురించి ఏదైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి.